పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. ఈరోజు విద్యార్థుల్లో ఒక మోటివేషన్ తేవడం కోసం ఈ పాఠాన్ని వినిపిస్తున్నాను. వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అవనివ్వండి, పరిసరాల ప్రభావం అవనివ్వండి, లేకపోతే మానసిక ప్రవృత్తి అనేది ఎదుగుదల లేకపోవడం వల్ల కావండి చాలామంది విద్యార్థులు బడి బయట ఉంటున్నారు. ఇంకొంతమంది ఇర్రెగ్యులర్గా కూడా వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్లో ఒక అవేర్నెస్ తేవడం కోసం ఈ పాటను నేను ఈరోజు ఆలపించబోతున్నాను. చిరునవ్వుల స్వేచ్ఛాయుత బంగారు బాల్యం, చిరునవ్వుల స్వేచ్ఛాయుత బంగారు బాల్యం, బడికెళ్ళి చదివేందుకు చక్కని సమయం, చక్కని సమయం. పనులను మాని పలకబట్టరా, భయమును వీడి బడికి వెళ్ళరా. బాల్యమందురు పొందిన జీవన గమనం, చదువు బాట వీడితే చెదరును నీ భవితవ్యం. పాఠశాలకు నీవు పరుగుని వెళ్ళాలిరా, కూలి పనులకు నీవు స్వస్తి చెప్పరా, స్వస్తి చెప్పరా. చిరునవ్వుల స్వేచ్ఛాయుత బంగారు బాల్యం, బడికెళ్ళి చదివేందుకు చక్కని సమయం, చక్కని సమయం. పనులను మాని పలకబట్టరా, భయమును వీడి బడికి వెళ్ళరా. విద్య వినయ వివేకమును నేర్పెడి నిలయం, నీతి నియమ నిబంధనలు తెలిపెడి తీరం. విద్య వినయ వివేకమును నేర్పెడి నిలయం, నీతి నియమ నిబంధనలు తెలిపెడి తీరం. వృత్తి కొరకు అంకితమై ఉన్నారు గురువులు, నేర్పగలరు నీకెన్నో జీవన సూత్రాలు, జీవన సూత్రాలు. వృత్తి కొరకు అంకితమై ఉన్నారు గురువులు, నేర్పగలరు నీకెన్నో జీవన సూత్రాలు, జీవన సూత్రాలు. చిరునవ్వుల స్వేచ్ఛాయుత బంగారు బాల్యం, బడికెళ్ళి చదివేందుకు చక్కని సమయం, చక్కని సమయం. విద్యనభ్యసిస్తే నీ విలువైన జీవితం, సమాజానికవుతావు నీవే ఒక ఆదర్శం. ప్రతి వ్యక్తి చదువుకుంటే జ్ఞాన సమాజం, ప్రతి వ్యక్తి చదువుకుంటే జ్ఞాన సమాజం. ప్రగతిని సాధించేందుకు చూపును మార్గం, చూపున మార్గం. విద్యనభ్యసిస్తే నీ విలువైన జీవితం, సమాజానికవుతావు నీవే ఒక ఆదర్శం. ప్రతి వ్యక్తి చదువుకుంటే జ్ఞాన సమాజం, ప్రగతిని సాధించేందుకు చూపును మార్గం, చూపును మార్గం. చిరునవ్వుల స్వేచ్ఛాయుత బంగారు బాల్యం, బడికెళ్ళి చదివేందుకు చక్కని సమయం, చక్కని సమయం. పనులను మాని పలకబట్టరా, భయమును వీడి బడికి వెళ్ళరా. బాల్యమందురు పొందిన జీవన గమనం, చదువు బాట వీడితే చెదరుని నీ భవితవ్యం. పాఠశాలకు నీవు పరుగుని వెళ్ళాలిరా, కూలి పనులకు నీవు స్వస్తి చెప్పరా, స్వస్తి చెప్పరా. ధన్యవాదములు. ప్రతి తల్లిదండ్రి కూడా ఇందులో ఉన్న సారాంశాన్ని గ్రహించి మీ పిల్లల్ని స్కూల్కి రెగ్యులర్గా పంపిస్తారని ఆశిస్తూ నమస్తే.